చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 72% పనులు పూర్తి చేయడం జరిగింది. శరవేగంగా ప్రతి పనిని పరుగులెత్తించారు. అది 2020లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు ఒకవేళ లేట్ అయితే 21కి ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ అని, ప్రభుత్వానికి నేను ఆదాయం చేస్తున్నానని ఆ కాంట్రాక్టర్లందరినీ మార్చేసి ఆయన సొంత మనుషుల్ని కాంట్రాక్టర్ల కింద పెట్టుకుని 5 సంవత్సరాలు ఇరిగేషన్ మీద అవగాహన లేని మంత్రులను పెట్టి వాళ్ళని కూడా ఇద్దరిని మార్చి చివరికి ఆ ప్రాజెక్ట్ని దానికి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తిగా వదిలేయటం జరిగింది. అక్కడున్న డయాఫ్రమ్ వాల్ కానీ, రింగ్ బండ్ కానీ అన్నీ కూడా ఫ్లడ్స్కి ఒకటైతే కుంగిపోయింది, ఒకటైతే కొట్టుకుపోవటం జరిగింది. రామానాయుడు గారు కూడా నిబద్ధతతోటి మంత్రి అనేది ఒక సేవకుడిగా, ఒక రాష్ట్రానికి సేవకుడిగా చేసే వ్యక్తి తప్ప నాకు మంత్రి ఉందని విలాసాలు చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి పోలవరం ఇచ్చారు కాబట్టి అటు రామానాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి పరుగులు పెట్టించి 5 ఏళ్లలో పూర్తి చేయగలరని మీకు తెలియజేయడం జరుగుతుంది.